ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ప్రతిరోజు దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థించండి, అనేకులకి షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి. నీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరచండి, బలపరచండి, ఆదరించమని, మీ యొక్క సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మేము అనుభవించడానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. హబక్కూక్ చాప్టర్ 2 verse 3. వెయిట్ ఫర్ ఇట్ బికాస్ ఇట్ విల్ ష్యూర్లీ కమ్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ ప్రామిస్ చూసినప్పుడు అందరికి అనిపిస్తుందండి, మళ్ళీ ఏంటి ప్రవ్వా ఆలస్యం అంటున్నావు, మళ్ళీ కనిపెట్టమంటున్నావు, ఎంత కష్టమైపోతుంది తెలుసా అని అనుకుంటాం కదా. నిజమే. ఎందుకంటే కనిపెట్టడమే కష్టం అంటే మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు, ఆలస్యం కూడా అని చెప్తున్నాడు. ఎంత బాధ అనిపిస్తుంది కదా మనకి. దేవుడి సన్నిధిలో ఆలస్యం జరుగుతుంటే మనం తట్టుకోలేకపోతుంటాం. కొన్నిసార్లు కనిపెట్టమంటేనే బాధపడతాము, అట్లాంటిది ఆలస్యం జరుగుతుంది, తర్వాత కార్యం కూడా చేస్తాను, దాంట్లో కనిపెట్టండి అంటే ఇంకా బాధ అయిపోతుంటుంది. అంతే కదండి. ఎందుకంటే దేవుడు ఆలస్యం చేస్తాడు, ఎందుకు దేవుడు కనిపెట్టమని చెప్తాడు? ఈ రెండు పెద్ద క్వశ్చన్ మార్క్సే. బట్ వీటికి ఉన్నటువంటి ఫలితం మాత్రం చాలా చాలా మార్వెలస్ అనమాట. దాన్ని మనం అన్ఎక్స్ప్లెయినబుల్, అంత గొప్పగా ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఒక వ్యక్తి జీవితంలో అంటే అది మేలు కోసమే, అది చాలా ఆశీర్వాదం కోసమే అని మనం తెలుసుకోవాలండి. బైబిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారండి, వాళ్ళందరి జీవితాల్లో దేవుడు ఆలస్యం చేశాడు. మరి వాళ్ళందరూ చెడ్డోళ్ళు అంటారా? కానే కాదు. దేవుడికి వాళ్ళు చాలా సన్నిహితులు, అలాగే దేవుడికి వాళ్ళు చాలా ఇష్టమైన వాళ్ళు దేవుడితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, అలాగే దేవుడికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు. మరి ఎందుకు దేవుడు వాళ్ళ జీవితాల్లో ఆలస్యం చేశాడు? ఎందుకు ఆలస్యం చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళకి చాలా శ్రేయస్తమైన వాటిని ఇచ్చాడండి దేవుడు. బైబిల్లో ఆది కాండం నుంచి మనం చూసినట్లయితే ఎంతోమంది జీవితాలలో దేవుడు మరి కార్యాలు చేశాడండి. ఆలస్యంగా చేశాడు, కానీ అవి చాలా గొప్పవి, అలాగే చాలా ఆశ్చర్యకరమైనవి. మరి మొదటిగా మనం చూస్తే అబ్రహాం గుర్తొస్తాడు. ఆది కాండం అంటేనే అబ్రహాం జీవితంలో దేవుడికి చాలా స్నేహితుడు. నా స్నేహితుడైన అబ్రహామా అంటాడు దేవుడు. పాపం స్నేహితుడు లాంటి అబ్రహాం జీవితంలోనే ఆలస్యం జరిగింది. ఏ విషయంలో ఆలస్యం జరిగింది మనందరికీ బాగా తెలుసు కదా. పిల్లలు లేరు. మరి ఎంత బాధపడి ఉంటాడు అబ్రహాం. దేవుడితో అనేసినాడు ఒకసారి, ప్రభా దమస్కైనటువంటి ఎలీజరే నా ఇంటికి ఇంకా వారసుడు అవుతాడు ప్రభా అంటే, లేదు అబ్రహాం, అతను కాదు, నేను నీకు ఇస్తాను, ఖచ్చితంగా నీకు ఒక కుమారుడిని ఇస్తానని చెప్పి దేవుడు ప్రామిస్ చేశాడు. మరి దేవుడు ప్రామిస్ చేసిన నియర్లీ 25 years తర్వాత దేవుడు ఇచ్చాడు అబ్రహాంకి సంతానము. తర్వాతనే ఇస్సాకు. మరి పోనీలే అబ్రహాం జీవితంలో ఆలస్యం అయిందంటే ఇస్సాకు జీవితంలో కూడా ఆలస్యమే అయిందండి. ఇస్సాక్కి వివాహం కూడా లేటుగానే అయింది, పిల్లలు కూడా లేటుగా అయింది. మరి పిల్లల విషయంలో దేవుడి సన్నిధిలో మొరపెట్టాడు ఇస్సాకు వెళ్ళి. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి ట్విన్ బేబీస్ ఇస్తాడు దేవుడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ ట్విన్ బేబీస్లో యాకోబు అనేటువంటి వ్యక్తి ద్వారానే ఇజ్రాయెల్ని ఈ రోజు వరకు చూస్తున్నాం. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఈ రోజు వరకు కూడా వాళ్ళని మనం కన్నులారా చూడగలుగుతున్నాం. ఆలస్యం వెనక దాగినటువంటి అద్భుత హస్తాన్ని ఈరోజు చూడగలుగుతున్నాము అంటే ఎంత గొప్ప కార్యం అండి. అబ్రహాం యొక్క సంతానాన్ని ఈరోజు వరకు కూడా మనం చూస్తున్నామంటే ఎన్ని ఇయర్స్ అయిపోయింది, బట్ స్టిల్ మనం చూస్తున్నాం ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని. అంటే దేవుని నామాన్ని ఎంతో మహిమపరచవలసిన వారిగా ఉన్నాం. అందుకనే దేవుడు అంత ఆలస్యం చేశాడు. ఆలస్యం అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క వంశాన్ని ఈరోజు కూడా మనం చూస్తున్నాము అంటే దేవుడు మహాగణుడు, మహోన్నతుడు. ఆయన అద్భుతాలు చేయటంలో ఆయనకి సాటి ఎవ్వరు లేరు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే మనల్ని నిర్లక్ష్య పెడుతున్నాడనో, మనల్ని అలక్ష్యం చేస్తున్నాడని ఎప్పుడు అనుకోవద్దండి. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవుడు నా విషయంలోనే ఎందుకు ఇలా జరిగిస్తున్నాడని బాధపడకండి. ఎందుకంటే మీరంటే దేవుడికి చాలా ఇష్టం కాబట్టే కొన్నిసార్లు మీ విషయాల్లో ఆలస్యం జరుగుతుంది. అన్నిసార్లు దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడండి. కొన్ని విషయాలు అన్ని విషయాల్లో దేవుడు వెయిట్ చేయమని ఏం చెప్పడు. అబ్రహాంకి చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందంటే, మరి దేవుడు మరి నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు అన్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు ఎంతగా ఆస్వాదించాడు అంటే బహు గొప్పగా ఆస్వాదించాడు. ఏ లోటు లేదు, దాసీలు ఉన్నారు, మరి ధనవంతుడుగా ఉన్నాడు అబ్రహాము. అంతేకాకుండా అబ్రహాంకి మంచి వైఫ్ని కూడా దేవుడు ఇచ్చాడు, మంచి
కోఆపరేషన్ ఇచ్చేటువంటి వైఫ్ అని మనం చూడగలుగుతాం. ఎందుకంటే అబ్రహాము దగ్గరికి మరి ముగ్గురు దేవదూతలు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వటంలో చూస్తాం. అక్కడ అబ్రహామే వెళ్ళి మంచి కోడెను వధించి తీసుకొస్తాడని చూస్తాము. అంతేకాకుండా మరి షారాకే చెప్తాడు, నువ్వు ఇన్ని మానికలు పిండి మరి కలిపి రొట్టెలు మంచిగా చెయ్యి అని. అంటే అంత గొప్పగా వాళ్ళిద్దరి మధ్య ఐక్యత ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఏ లోటు లేదు, వాళ్ళకి ఒక లోటు మాత్రమే ఉంది, అదేంటంటే సంతానం. మరి అన్ని విషయాల్లో దేవుడు బ్లెస్ చేశాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను అన్ని విషయాల్లో బ్లెస్ చేశాడు, అన్నీ ఇచ్చాడు. ఒక్కటి ఆలస్యం చేస్తూ ఉండొచ్చు, ఒక్క విషయంలో నిన్ను ఆగమని చెప్తుండొచ్చు, కనిపెట్టమని చెప్తుండొచ్చు. దానికే బాధపడిపోతామా మనం చాలాసార్లు? అందుకనే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం ఊరికనే పిలువబడలేదండి. మరి లాజరు ధనవంతుడు గురించి దేవుడు చెప్పినటువంటి దాంట్లో కూడా అబ్రహాము రొమ్మున మరి లాజరు ఆనుకున్నాడు అని చూస్తామన్నమాట. అంత గొప్ప ఆధిక్యతను పొందుకున్నాడు అబ్రహాము. కారణం ఏంటి అంటే తన జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాల కోసం ఓపిక కనిపెట్టాడు, విశ్వాసంతో ఉన్నాడండి దేవుడు చేసేటువంటి కార్యాల కోసం. ప్రభా నువ్వు వాగ్దానం చేసావు, ఇంకా ఇయ్యలేదే, ఇంకా చెయ్యలేదే అని చెప్పి మధ్యలో ఎక్కడ ప్రశ్నించినట్లుగా కూడా మనం చూడము. దేవుడితో ఒక్కసారి అంటాడు, ప్రభా నాకు సంతానం లేదు కాబట్టి నా యొక్క మరి ఎలియేజర్ని నేను నా యొక్క వంశావళికి పెట్టుకుంటాను అంటే మాత్రం దేవుడు వద్దు అన్నాడు. ఆ తర్వాత దేవుడు మాట విన్నాడు, అద్భుతమైనటువంటి కుమారుడిని పొందుకున్నాడు. ఈరోజు దేవుడు ఏదైనా నీ జీవితంలో నువ్వు తొందరపడుతున్నప్పుడు వద్దు అంటే ఆగిపో దయచేసి, ఎందుకంటే అది మేలుకరం కాదు. ఎందుకంటే మరి అబ్రహాం తొందరపడలేదు, కానీ షారా తొందరపడింది. షారా దేవుడి యొక్క మాటని మరి దేవుడు చేసినటువంటి ప్రామిస్ని మర్చిపోయి, లేకపోతే ఇంకెన్ని రోజులు ఇంకెంత వెయిట్ చేయాలి, నేను ముసలామెన్ అయిపోతున్నాను కదా అన్న దాంతో ఏం చేసిందంటే హాగర్నిచ్చింది, తన దాసినిచ్చింది అబ్రహాంకి, నువ్వు తింతో వెళ్ళు అని చెప్పినప్పుడు తనకు ఒక కుమారుడు పుడతాడు, ఇష్మాయిల్. ఈ రోజు వరకు కూడా చూస్తున్నాం ఆ ఇష్మాయిల్ని, అలాగే ఇజ్రాయెల్ని ఇప్పటి వరకు కూడా చూస్తున్నాం. వార్ కావచ్చు, ప్రతి చోట్ల ఈ గొడవలన్నిటికీ కారణము ఈ యొక్క హాగర్ సంతానమే. మరి దేవుడు మాట వినకుండా తొందరపడినందుకు చూస్తున్నాం కదా, ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పక్కన ఒక బల్లంలాగా ఉన్నారు ఇజ్రాయెల్కి ఈ యొక్క ఇష్మాయిల్ సంతానం అనేది. కాబట్టి మనం తొందరపడితే మన జీవితాల్లో ఏం కలుగుతుందంటే నష్టమే కలుగుతుంది తప్ప లాభం కలగదు. కాబట్టి దేవుడు మాటని మనం ఓపికగా కనిపెట్టుకోండి. ఆలస్యమైన దేవుడు చేస్తానన్నాడు. అబ్రహాంలో విశ్వాసం ఉంది, కానీ షారా మాటను బట్టి అబ్రహాము విన్నాడు, దానివల్ల నష్టం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ నష్టాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు కనిపెట్టమన్నప్పుడు కనిపెడితే మన జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. ఆలస్యం అవుతుంది కదా అని షారాలాగా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, జీవిత కాలం బాధపడాలి. కానీ ఆలస్యం వెనుక దేవుడు చేసేటువంటి మరి అద్భుత కార్యాలను చూడాలి అంటే ఇస్సాకు లాంటి వారిని, ఇస్రాయెల్ లాంటి వాళ్ళని పొందుకోగలుగుతాం అనమాట. అది ఏ విషయంలోనూ కావచ్చండి, ఏ విషయంలోనూ కావచ్చు. నువ్వు గృహం విషయంలో ఆలస్యం జరుగుతుందా, లేకపోతే నువ్వు ఒక వెహికల్ కొనాలనుకుంటున్నావు దాని విషయంలో ఆలస్యం జరుగుతుందా, లేకపోతే బిజినెస్ చేస్తున్నావు దాని విషయంలో మరి ఆలస్యం జరుగుతుందా, వివాహ విషయంలో కావచ్చు, బిడ్డల విషయంలో కావచ్చు, జాబ్స్ విషయంలో కావచ్చు, నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు దాని విషయంలో, పొలాలు కొనుక్కోవాలనుకుంటున్నావు, ఏ విషయంలో నీకు ఆలస్యం జరుగుతుందో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలస్యం వెనుక దాచినటువంటి అద్భుత కార్యాన్ని ఏదో ఒక రోజు నీ జీవితంలో నువ్వు రిసీవ్ చేసుకుంటావు. దాని నుంచి వచ్చే గొప్ప ఫలితాన్ని చూసిన ఆ రోజు దేవుని మహిమపరుస్తావు. కాబట్టి ఎప్పుడు కూడా ఆలస్యం అంటే భయపడద్దండి, కనిపెట్టండి అంటే కూడా భయపడొద్దు. ఎందుకంటే ఆలస్యం జరుగుతుంది అంటే అద్భుతం చూడబోతావు. అది నార్మల్ అద్భుతం కాదు, మహా అద్భుతం. అబ్రహాం చూశాడు కదా, 100 సంవత్సరాల్లో మరి స్త్రీ ధర్మం నిలిచిపోయినటువంటి షారా జీవితంలో నుంచి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడంటే గాడ్ కెన్ మేక్ ఎనీథింగ్. అంటే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు మన కోసం. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్టు చేయగలిగినటువంటి శక్తివంతుడు అండి మన దేవుడు. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేటువంటి దేవుడు. మరి స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఒక స్త్రీ బిడ్డనికి జన్మనివ్వటానికి అవసరమైనటువంటి ఏ థింగ్ కూడా షారాలో లేదండి. అలాంటప్పుడు దేవుడి యొక్క సృష్టికర్త కాబట్టి ఆయన క్రియేట్ చేయగలిగాడు, మరి ఆయన ఇవ్వగలిగాడు అంతే. కాబట్టి నమ్మాలి. ఈరోజు నీ జీవితంలో ప్రతిదీ కూడా అసాధ్యంగా కనిపిస్తూ ఉండొచ్చు, ప్రతిదీ కూడా ఒక శూన్యంగా కనిపిస్తుండొచ్చు, ఎక్కడ మార్గం లేదు, ఇంకా నా జీవితంలో ఇది జరగదు, ఇది అవ్వదు అనే పరిస్థితులు ఎన్నో వస్తాయి. అప్పుడే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. కాబట్టి నమ్ముదాం, దేవుని మాటని విశ్వసిస్తాం. సర్వ సృష్టికర్తైన దేవుడు ప్రామిస్ చేస్తున్నాడండి. కాబట్టి నమ్మటం మన పని, కార్యం చేయటం ఆయన పని. నువ్వు నమ్మి నీ భారం ఆయన మీద వేస్తే ఏదైనా చేయగలడు. ఎప్పుడూ ఇది ఒక్క నమ్మకం మనలో ఉండాలండి, స్థిరంగా కలిగి ఉండాలి. ఎవరినైనా ఏ సమయంలో మార్చడానికైనా ఆయన శక్తివంతుడు. అలాగే ఎవరి హృదయాలనైనా కూడా మెత్తన చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఆయన ఏ సమయంలో ఒక వ్యక్తిని దర్శించాలనుకున్నా, ఒక వ్యక్తి జీవితంలో అద్భుతం చేయాలనుకున్నా, ఆ రైట్ టైం కోసం దేవుడు చూస్తాడు. ఆ యొక్క నిర్ణయ కాలంలోనే దేవుడు తన కార్యం చేయబోతున్నాడు. అలాగే
అలాగే చేస్తాడు. ఈరోజు నువ్వు దేనికోసమైతే ఆశతో ఎదురు చూస్తున్నావో, ఓపికగా కనిపెట్టుకుంటున్నావో ఆ కార్యం ఎంతో దూరంలో లేదు. ఆయన సమయంలో ఆయన చేయబోతున్నాడు. విశ్వసించు, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో, దేవుని యొక్క అద్భుత కార్యాలు పొందుకో. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. ఈ ప్రామిస్లో ఆలస్యం కనిపెట్టని చూసినప్పుడు మేము చాలాసార్లు కలవరపడేవారుగా, బాధపడేవారుగా ఉంటున్నాం నాయన. కానీ ఆలస్యం వెనుకల మీరు దాచి ఉంచిన అద్భుతాలని మేము రిసీవ్ చేసుకోవడానికి ఓపిక్గా నీ సన్నిధిలో కనిపెట్టడం మా అందరికీ నేర్పించు ప్రభా. మరి వెయిట్ చేస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందో మేము తెలుసుకోవడానికి, అలాగే ఆలస్యం వెనుక మీరు చేయబోయేటువంటి అద్భుతాన్ని మేము రిసీవ్ చేసుకునే హృదయాల్ని సిద్ధపాటు మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.